మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ ఆవిర్భావ దినోత్సవం మరియు మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకుని వెములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద నిర్మించుకున్న ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెములవాడ నియోజకవర్గ శాసన సభ్యులు మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను పాల్గొనవలసిందిగా ఆహ్వానించిన ఎంఆర్పీఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి పుట్ట రవి మాదిగ మరియు ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ వెములవాడ మండల అధ్యక్షుడు జింక శ్రీనివాస్ మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించడం కోసం గత 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ చేసిన పోరాట ఫలితంగా ఎస్సీ సామాజిక వర్గంలో ఏబీసీ వర్గీకరణ సాధించుకున్నామని, అణగారిన వర్గాలను అన్ని రంగాల్లో రాణించే విధంగా మందకృష్ణ మాదిగ చేస్తున్న సేవలు మరవలేనివన్నారు. వెములవాడ మండలంలోని మాదిగ కుల బాంధవులందరూ జూలై 7న పట్టణంలో తెలంగాణ చౌక్ ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొని ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అవునూరి ప్రభాకర్ మాదిగ, జిల్లా కన్వీనర్ యలగంతుల భిక్షపతి మాదిగ, ఎంఎస్పీ అధ్యక్షులు కానాపురం లక్ష్మణ్ మాదిగ, సీనియర్ నాయకులు కసిగంటి ప్రభాకర్ మాదిగ, తాళ్లపల్లి ప్రభాకర్, గుడిసె మనోజ్, జింక శ్రీధర్ మాదిగ, సామళ్ల ప్రతాప్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా వచ్చి జెండా ఆవిష్కరణ గావిస్తారు. మరి గౌరవ మందకృష్ణ మాదిగ గారు పిలుపు మేరకు మరి యొక్క కార్యక్రమాలను మరి జాతిని ఉద్దేశించి మనకు సమాజం ఎంతవరకు తోడ్పడింది, మరి యొక్క సమాజానికి వర్గీకరణ వచ్చిన సందర్భంగా మరి యొక్క సమాజానికి మన కృతజ్ఞతలు తెలపాలని చెప్పి వారు పిలుపునియడము. మరి ఈ సందర్భంగా మనకు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వారు మరి రాష్ట్రం మొత్తంలో ఇన్ఛార్జిగా వచ్చిరు. అందరు వెళ్ళిరు. అక్కడ అన్ని జాగాలల్లో మన అన్ని గ్రామాలల్లో గ్రామాన ప్రతి మాదిగ పల్లెలలో జెండా ఆవిష్కరణ జరగాలి. అలాగే మనం ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సమాజము మనకు ఎంతో కొంత ఆర్థికంగా కావచ్చు మరి అన్ని రకాలుగా మరి మనకు తోడ్పడింది కాబట్టి వారికి కృతజ్ఞత తెలపాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దాన్ని బట్టి రేపు కార్యక్రమాన్ని మరి వెములవాడ నియోజకవర్గ కేంద్రంలో మరి చేయబోతున్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులే కావచ్చు, మరి ఎంఆర్పీఎస్ నాయకులు కావచ్చు, సీనియర్ నాయకులు ఉన్నారు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరు అటెండ్ కావాలి. అలాగే నా మాదిగ జాతి బిడ్డలకు కూడా తెలియజేస్తున్నా, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని మన అస్తిత్వాన్ని కాపాడుకొని యొక్క మరి నియోజకవర్గ కేంద్రంలో మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.